ఇంకా అవసరం కదా లేకపోతే గెంజా ఈ సంవత్సరం లేదా? ఇగో చూడండి ఎంత బాగున్నాయో. హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ రంపచోడవరం మండలంలో దెందులూరు అనే గ్రామ సమీపంలో ఉన్నాను. ఈరోజు మన వీడియోలో ఒక అందమైన పచ్చని పల్లెటూరులో మంచి మనుషులతో వారు చేసే పనులన్నీ చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా నా మనవి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి చేరువవుతుంది. ప్లీజ్ లైక్. బూడిద గుమ్మడికాయలు అమ్మడానికమా? ఒడియాలు పెట్టుకోవడానికా? అదే మీరు సొంతానికా లేకపోతే అమ్మడానికి పెట్టారా అంటున్నాను. ఈరోజు సంత కదా. ఇదేం చెట్టమ్మా? యాపిలా? గులాబ్ జామా పూతతో ఉంది. ఆయిల్ ఇంకా రావడానికి టైం పడుతుంది కదా. ఆహా, కాసిందమ్మా. ఎన్ని కాపులు కాసింది ఇది? ఆహా, ఏమేమి పంటలు పండిస్తూ ఉంటారా మీ ఏరియాలో? ఇవి ఎక్కువ పండిస్తూ ఉంటారా? మరి ఎండాకాలం ఏముంటాయి పండ్లు మనకి? జీడి పిక్కలా? తోటలు ఉన్నాయా? జీడి పిక్కలు కూడా రేట్ తగ్గిపోయినట్టుందిలే కదమ్మా బాగా. ఇంతకు ముందులాగా లేదు. అది ఉత్తే ఏరుకోవడం కష్టం తప్ప ఏం మిగిలినట్టు అనిపించట్లేదు కదా. ఈ జాబ్రా తోటలు వేస్తున్నారా? మరి ఈ రెండిట్లో ఏ పంట బాగుంటుందమ్మా మీకు? ఇది ఎక్కువ రేటు ఉంటుందా అది ఎక్కువ రేటు ఉంటుందా? అది కూడా డిమాండ్ ఉండదు. ఇది మారేడుమిల్లి మండలం అమ్మా. పట్టుకుంటే కరుతుందా? అది పిల్ల కిస్ మారుతుంది. భలే కట్టారు. పొగకి మసి పెట్టేసినాయా ఇవి? ఈ పోయిన సంవత్సరం ఏమా ఇవి? ఈ సంవత్సరమేనా? పాతగా కనబడుతున్నాయిలే. ఏం విత్తనాలమ్మా? బొబ్బర్లా? ఇలా కట్టారు పైకి దేనికి? మామూలుగా ఇలా కట్టడానికి ఏదన్నా కారణం ఉందా? అలాగే ఉంచుతాం విత్తనాలకి. మామూలుగా పుచ్చిపోకుండా. కూరకాయ ఇవి?
కూర బొబ్బర్లా పప్పు చేసుకున్నాం. అలచందలా? ఇంకా ఇలా కట్టుకుంటే ఎలకలు కూడా రావనుకుంటలే కదా. అది అరిచినప్పుడే లేదు అరుస్తుంది. మిస్టర్ కాంతారా దగ్గరకు వస్తేనే భయం వేస్తుంది, ఎగల పొడిచేస్తుంది అనేసి. ఏంటి నీ సబ్బు స్లోవా ఏంటి? ఇది మీ ఇల్లా? బాగుంది, గ్రీనరీగా. ఇవి దేనికైనా వాడతారా? ఇది మందుల్లో? పూజకేనా? బా గార్డెన్ మాత్రం భలే ఉంది, చాలా బాగున్నాయి. పసుపు మందరం కదా. తమలపాకులు కదా ఇవి? తమలపాకులు తోట కాదు, పాదే ఉంది ఏకంగా. జాన్ చెట్టుకి ఎక్కేసిందా? ఎండాకాలం అయితే వీటితో అసలు పనే లేదు. వర్షాకాలం అయితే చాలా బిజీగా ఉంటాయి అనమాట. వీటిని నాగెళ్ళు అనేసి అంటారు. వీటితోనే దుక్కి దున్నుతారనమాట ఎద్దుల్ని కట్టి. మా ప్రాంతంలో అయితే కొన్ని పంటల్ని చక్కగా భద్రపరుచుకోరు, కొన్ని పంటల్ని భద్రపరుస్తారనమాట. ఇలాంటి కాయల్ని అయితే ఇలా ఆరు బయటే ఉంచుతారు. ఇది మంచి బేరాలు వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి కానీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పంట వేసుకోవడానికి కానీ కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. రాంపలం కాయలా? ముగ్గినయా పచ్చియా? ఇప్పుడే తెచ్చారా? కోసారా? అవి మధ్యాహ్నం కాయాలు ఎర్రగా ఉన్నాయి, ముగ్గినట్టే అనిపిస్తున్నాయి కదా. అమ్మడానికి అమ్మాయి? సంతలోనా? సంత కదా. ఎలాగ అమ్ముతారు ఈ కాయలు? చేసుకుంటున్నారు మరి. మొక్కజొన్న అయితే ఈ పాటికి పంట తీసేస్తారు, కానీ ఇక్కడ చక్కగా నీరు పెట్టి ఎండాకాలంలో కూడా పచ్చగా మొక్కజొన్న పొత్తుల్ని పెంచుతున్నారు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అయితే? వంటలు అయిపోయినాయా? బాగా తొందరగానే ఉండేసావు. ఈ మొక్కజొన్నలు ఇవి తెల్లజొన్నలా? రాబోయే వర్షాకాలంకి ముందు చూపుగా ఇలా పూలలన్నీ నరికేసి ఒక గుట్టగా పెట్టుకొని ఉంచుకుంటారనమాట. మన వాళ్ళు ఉన్నారా?
ఏ ఊరు ఇచ్చారు? పిల్లలు ఇక్కడే ఉంటున్నారు అందరూ? కూతురు ఒక్కళ్ళు అట్టున్నాడు అల్ల లేదు తింటున్నా. అది 10 వరకు వేసుకున్నాడు అల్ల ఇద్దరు విడిగా. ఏముండదండి ఇప్పుడు ఇంకా చిక్కుడు చెట్లు అంతే అయిపోయి ఇంకా అవే మాకు ఆదాయం. లక్కొండ చీపులు చూపిస్తారా నాన్న? పైన ఆరబెట్టినట్టున్నారు. చీపుర్లు ఆరబెట్టారు కదా నాన్న. చీపురు చేయని వేసారేటి? ఇప్పుడు పక్కన వేసుకున్నామండి కుండల మీద మొత్తం దూడలు తినడం మీద పాడేస్తే కుండల మీద తుంపులు తెచ్చుకొని అవి ఇంకా వేసుకుంటామండి. ఇంకా అవసరం కదా, లేకపోతే ఊడ్చి కూడా కుదరదు, అలాగే వేసుకుంటామండి పక్కన. నాన్న కట్ట కడతారు? అది కడతామండి, ఇది దీంట్లో కడతామండి. కడతారా? కడతామండి. ఇప్పుడు కట్టి చూపిస్తారా నాకు? ఇప్పుడు జరగదండి, నార కావాలి అన్ని కావాలి అంతా కట్టి చూపెడుతున్నాను, నార లేదు. ఇంకా ఇదన్నమాట, దగ్గర నుంచి చూద్దాం. ఈ విత్తనాలు ఇక్కడ ఉంటాయంట కదా నాన్న? ఇది నిన్న విత్తనాలు ఉంటే మొలవండి, ఇంకా తుంపు తెచ్చుకోవాలండి. మీకు తెలియని పని అటు ఇక్కడ లేకపోతే అటు చూడు బంద చెక్కవాడ అన్నట్టు అటు వెళ్తారండి. చుట్టాలు ఉంటే అటు వెళ్ళి కొనుక్కుంటారని. అయితే కాదని కొండల మీద ఎక్కడ తుంపు ఉంటే తుంపు పేగలు కొట్టుకొని వర్షాకాలం తెచ్చుకొని కప్పుకుంటామండి. ఎక్కడికి వెళ్తున్నామా? అదే దినకాలం అని చెప్పాం కదా, నిన్న మొన్న చేసాం. మిగిలిపోయిన వస్తువులు పంచుకుని మీ ఇల్లు బాగుందమ్మా, ఇది భలే ఉంది. ఇది పాక ఎర్ర మట్టితో అల్లికారు కదా. ఏం పేరమ్మా ఇది? కత్తల కొండమ్మ, కొమ్మమ్మ. ఏం చేస్తున్నారమ్మా? ఏ పనులు చేస్తున్నారు? ఏమేస్తారు? పప్పులు వేస్తారా ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం నరకలేదండి, ఈ సంవత్సరం నరకాము. ఇంకా ఏంటి అదే బొమ్మసేని అంటే కొండకాడ పండుతాయి కదా, ఇటు రాను ఇక్కడికి. కొండసేని కాడ పండుతాయి కదండి, బొమ్మసేని, ఇంకా కంది, అలసంద, ఇంకా బొబ్బరేలు అన్నట్టు వేసుకుంటాం. అన్నీ వేస్తారా? అన్నీ వేసుకుంటామండి. ముందు మా తల్లిదండ్రులు అంటే జొన్నసేని వేసేసి కందులు అన్ని కలిపి వేసేవారండి. ఇప్పుడు ఇంకా జొన్నసేని మానేసామండి. ఇంకా చేస్తే వ్యవసాయం కొండసేని చేసుకుంటే కందిసేని ఇంకా చిన్న చిన్న వస్తువులు వేసుకుంటామండి. బాగుంది. అయితే బాగా మంచి మంచి పంటలు పండించుకుంటారనమాట. సొంతం కనా అమ్ముకుంటారా? అమ్మమ్మండి, సొంతం కానీ. సొంతం కనా తింటామండి. ఇంకా రాగులు కూడా చేనులో తువ్వుకొని ఏదో పండించుకుంటామండి. రాగులు అంటే తెలుసు కదా, తెలుసు కదా, మీరు రాగులు అంటారు. కొండపొడి వ్యవసాయం చేస్తూ ఉంటారు కదమ్మా? వ్యవసాయం కొంచెం చేస్తాం. ఏం కూర ఉండవమ్మా? ఏటి కూర లేదు, పప్పుచారు వండారు. అదే పప్పు అంటారు కదా, పండించిందేనా? పండించింది కదండి, సంతదే కదా. మీ అమ్మా ఏంటి చింత చెట్లు బాగా ఉన్నాయి కదమ్మా మీ ఊర్లో? చింతపండు అమ్ముతారా? చింత చెట్లు ఉన్నాయి కానీ తెల్ల చెట్లు కూడా చింత చెట్లే. కాపలేండి ఈ సంవత్సరం లేదా? ఇక్కడ వచ్చి అంటే ఒకవేళ చింతపండు గట్ట ఉంటే కనుక ఎవరన్నా వచ్చి కొనుక్కుంటారా? మీరే పట్టుకెళ్ళి అమ్ముతారా? ఇక్కడికి వచ్చి మరే కొనుక్కుంటారు. అలా చేసి మరి చల్ల గాలి కొట్టింది చక్కగా. మేకపిల్ల చింగు 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 నరుకుతుంది. ఊరందరూ ఇక్కడికి వస్తాము బట్టలు కుట్టడానికి. మీరు వాళ్ళు వస్తారం కదా, దీన్ని ఏం కూర అంటారమ్మా? గరస కూర అంటారు. గరస కూర అలాగే అంటారు మరి.
మా పల్లెల్లో ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే చెట్ల నుంచి వచ్చే నీరు చాలా ఫేమస్ అండి. అదే అండి కళ్ళు చాలా ఫేమస్ అంటున్నాను. ఎండల్లో పని చేసుకుని వచ్చి బుక్కెడి కళ్ళు తాగి చెట్ల కింద సెరదీరుతూ ఉంటారు. ఇక్కడ ఒక తమ్ముడు తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నాడు. ఇలా రోజుకి 2 సార్లు ఎక్కుతారంట. ఉదయం సాయంత్రం దగ్గరగా 30 చెట్ల వరకు కళ్ళు తీస్తారంట. తమ్ముడు నీ పేరేంటి? కృష్ణారెడ్డా. అలా కోస్తేనే కారుతుంది కదా కళ్ళు. రోజుకి ఇలా ఎన్ని చెట్లు ఎక్కుతారన్నా? 20 చెట్లే. బాబాయ్ అమ్ముతారన్నయ్య కాళ్ళు సొంతంగా? ఇంకా కుండాలు పెట్టట్లేదు కదా అప్పట్లాగా? గొట్టాలు మళ్ళీ పగిలిపోతా ఉంటాయి కదా. చూపిస్తాము ఒకసారి కళ్ళు. భలే ఉంది ఫ్రెష్ కళ్ళు. ఇది ఎన్ని చెట్ల నుంచి తీసారు? ఒక చెట్టు ఎక్కువ దిగుతుందా? ఒక చెట్టుకి అంత దిగేస్తుందా? ఏం చేస్తారన్న ఇంకా ఈ కళ్ళతోని? బెల్లం లాంటిది ఏమైనా తయారు చేస్తారా? తాగడానికి. చిగురు అంటే విన్నానులే చిగురు తయారు చేస్తారనేసి. రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతారన్న చెట్టు? 2 సార్లు, పొద్దున్న సాయంత్రమా? సరే అన్న. దీనికి కత్తి కూడా ఉంటుంది కదా ఒకటి? కత్తి చూపిస్తాముడు. ఎంత షార్ప్గా ఉంది. ఇంకా రోజు తీడతారు కదా దీన్ని. ఏ ఊరు అన్న ఇది? దెందులూరా? కళ్ళు తాగడానికి వస్తున్నారా మీరు? నవ్వుతూ నేను నవ్వుతూ తీసాను అనుకోండి, మీరు నా మొహం చూస్తారు, ఆటోమేటిక్గా మీరు కూడా నవ్వుతూనే మాట్లాడతారు. అదెంత బాగుంటుందండి. ఏ అన్నా కరెక్టేనా? ఇది కాచుకొని కూడా తాగుతారు కదన్నా? ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటల వరకు చేయాలమ్మా పని? సాయంత్రం 4:30 వరకు.
మార్నింగ్ 8 గంటల నుంచి ఇంకా భోజనాలు అన్నీ తెచ్చేసుకుంటారు ఇక్కడికి. ఎంతమ్మా కూలి? 300. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? రాజపాలెం. ఇక్కడికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు ఉంటుందా? ఏదన్నా వెహికల్ పెడతారా వీళ్ళు? ఆటోకి వస్తారు. వీళ్ళే పెట్టుకుంటారా అవి ఛార్జీలు? భోజనాలు మీరే తెచ్చుకుంటారా, అవి కూడా ఏర్పాటు చేస్తారా? ఇవన్నీ భోజనాల గ్యారేజీలు అన్నమాట. మొత్తం ఎంతమంది వచ్చారమ్మా కూలికి? 20 మంది. ఏ ఊరమ్మా మీదంతా? ఎప్పుడు వరకు ఉంటారు? పని ఎప్పుడు వరకు ఉంటుంది మీకు? సాయంత్రం వరకు ఉంటుందా? ఎంత కూలి? 300. నేను కూడా ఉండిపోతే బాగా. గంజా బ్రేకా? ఏం పని చేస్తున్నారు మీరందరూ? జొన్నలా? కలప చెల్లి, పొయ్యి చెల్లి. ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు తమ్ముడు? ఇవన్నీ ఇప్పుడు ట్రాక్టర్ దగ్గర వేస్తున్నారు కదా, ఇవేం చేస్తారు? ఆరబెడుతున్నారా? ఆహా. ఎక్కడ ఆడుతుంది మిల్లు? ఎక్కడ ఆడుతుంది? మిల్లర్ ఇక్కడికి వస్తుందా? ఆహా. అవన్నీ మళ్ళీ ఆరబెట్టాలేమో. ఇంకా తీసుకెళ్ళిపోతారా పచ్చివి? ఆహా. ఎలా ఉంటుందమ్మా క్వింట? ఎలా ఉంటుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? 2000 ఉంటుందా? ఆహా. వాటర్ బాటిల్ చెల్లి వెనకాల కట్టుకున్నదే, భలే కట్టుకున్నావు. మా అల్లూరి ప్రాంతంలో మొక్కజొన్న చాలా ఎక్కువ పండుతుంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా క్వింటాల్ లెక్కన అమ్ముతారు. ఇక ఇలాంటి చేలోకి పనులోకి వస్తే మాత్రం ఆ సందడే వేరుంటుంది. చేనుగట్ల పైన చెట్లకు తగిలించిన భోజనాలు, చేనుగట్లలో కూర్చొని భోజనాలు చేసేటప్పుడు సొల్లు కబుర్లు, అల్లరి మూకలతో ఆట పట్టింపులు, ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. సిటీలో ఫ్యాన్ల కింద హాయిగా చేసే ఉద్యోగాలు, వేలలో జీతం. అయినా సరే కానీ జీవితంలో ఏదో చిన్న వెలితి, బోరింగ్ కదా. చిన్న చేంజ్ ఉంటుంది. మా పల్లెటూరికి వచ్చి బురదలో దిగి కాసేపు వరి నాట్లు వేసి చూడండి, మళ్ళీ సంవత్సరం అంతా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, నేను చెప్పింది నచ్చలేదా? మీ సజెషన్ ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో నిరభ్యంతరంగా పెట్టేయవచ్చు. మరి ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరే, బాయ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.